వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. గిల్ సేన దెబ్బకు రికార్డులే దిగొచ్చాయి. అసలు విదేశీ గడ్డపై భారత్ ఎప్పుడైనా రికార్డ్ నమోదు చేసిందా? ఈ విక్టరీతో టీమిండియా ఎలాంటి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది? ఎడ్జ్బాస్టన్ లో గిల్ ఎలాంటి చరిత్ర సృష్టించాడు? ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ రాణించి ఇంగ్లాండ్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్ లో మొత్తం 430 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఆకాష్ దీప్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచారు. దీంతో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ పై విక్టరీ సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. ఈ మ్యాచ్ తో ఒక టెస్ట్ మ్యాచ్ లో 430 రన్స్ తో అత్యధిక పరుగులు చేసిన భారత్ క్రికెటర్ గా శుభ్మన్ గిల్ నిలిచారు. ఒక టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో 150కి పైగా పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గిల్. అయితే ఎడ్జ్బాస్టన్ లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక విదేశీ గడ్డపై చిన్న వయసులో తొలి టెస్ట్ విజయం అందుకున్న కెప్టెన్ గా గిల్ నిలిచాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 30 టెస్ట్ విజయాలు సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది. ఇంగ్లాండ్ లో ఒక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఆకాష్ దీప్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు 1986 ఎడ్జ్బాస్టన్ లోనే చేతన్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ లో నమోదైన అత్యధిక పరుగుల సంఖ్య 1692. అలాగే ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు 30 నమోదవడం ఇదే మొదటిసారి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.